రాజకీయ పార్టీతోనూ కూడా అనుబంధం లేదన్నారు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. హాస్పిటల్ సీఎండీ అనిల్ కృష్ణ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మేము ఈవినింగ్ మాకు కేటాయించిన టైము అరగంట ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్. డిన్నర్ టైం అయితే మేము కొంచెం డిన్నర్ అన్నా చేయండి అంటే కూడా ఉండకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. అది కూడా వరంగల్లో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్. అది తీసుకుందాం. ఇంకొకటి చెప్పనా, ఈ హాస్పిటల్లో మెడికవర్లో ఒక 3 నెలల కింద వరకు అన్నం శరత్ రెడ్డి అని ఇంకొక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఉండేవారు. ఇప్పుడు వెళ్ళి వేరే అరేట్లో జాయిన్ అయ్యారు. పేరు కూడా అన్నం శరత్ రెడ్డి. అలా అన్నం శరత్ రెడ్డిలు ఇద్దరు. శరత్ చంద్రారెడ్డి అనే లేదు అంతే. 100% అదే. ఓపెనింగ్ వచ్చినంత మాత్రాన హాస్పిటల్ ఉన్నది కాదు. 300% లేదు. 100% 300% లేదు. We showed everything, right? Yeah. See, we are running a hospital, right? We are interested in healthcare. And governments అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, right? And we as a healthcare company we have to work with governments. There will be lot of things ఉంటాయి, entanglements. We have to work with governments. గవర్నమెంట్లు ఎవరు ఉంటే వాళ్ళతో పనిచేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏ కంపెనీకైనా ఉంటుంది. అదేమి ఇట్స్ రాకెట్ సైన్స్ అయితే కాదు కదా. ఏ కంపెనీ అయినా కూడా గవర్నమెంట్తో వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది, రైట్? ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. అండ్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రావడానికి కూడా, ఈవెన్ శరత్ రెడ్డి గారు మమ్మల్ని కనెక్ట్ చేసినా కూడా, ఈ హ్యాడ్ 100 questions which we had to answer. We had to present this is the first corporate hospital coming to Warangal. అందుకోసం వచ్చారు. వరంగల్ ఇస్ ద సెకండ్ సిటీ ఆఫ్ తెలంగాణ. అస్సలు మీరేమైనా ఇప్పించగలిగితే అంతకన్నా మాకే. మీకు ఒకటి చెప్తాను. వన్ థింగ్ నేను ఒక స్మాల్ థింగ్ అండి, ఒక స్మాల్ క్లారిఫికేషన్. మీరు ల్యాండ్ ఇవన్నీ అంటున్నారు కదా, మేము రన్ చేసే హాస్పిటల్లో వీ నెవర్ హోల్డ్ ఏ రియల్ ఎస్టేట్. టుడే ఇది కూడా రెంటల్ బిల్డింగే. ఒక్క నెల్లూరు హాస్పిటల్ ఒకటే ఆ రోజు తెలియక మేము ల్యాండ్ కొన్నాం, కానీ ఎక్కడ కూడా వీఆర్ అసెట్ లైట్ మోడల్. సో ఈ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ పైన మాకు అయ్యో అలాట్ చేయించుకోవడాలు ఏదో చేయడాలు అనేది లేదు. యూ చెక్ విత్ అస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రెంటల్ బిల్డింగ్ ఎక్సెప్ట్ నెల్లూరు ఒకటే ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్స్ తీసుకుని కట్టుకొని చేసాం. అంతే తప్పితే ఎనీ హాస్పిటల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎ లీజ్డ్ బిల్డింగ్. సో ల్యాండ్ అలాట్మెంట్స్, వాటిపైన ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఏదో అలాట్ చేయించుకునే ప్రసక్తి లేదు, ఆ థాట్ ప్రాసెస్ లేదు. ఇప్పుడు రైతుల ఇష్యూ జరుగుతుంది అక్కడ ఏదైతే ఈ మ్యాక్స్ బీన్ కోసమే వీళ్ళను బలవంతంగా నాకు తెలిసి మ్యాక్స్ బీన్ నాన్న ఒక నిమిషం మ్యాక్స్ బీన్ కూడా ఆ మ్యాక్స్ బీన్ అనేది ఈ శరత్ రెడ్డి గారిది. శరత్ రెడ్డి లాబింగ్ చేసి ఇదంతా అది అక్కడ నుంచి తిరుగుకుంటూ వచ్చింది. సరే, ఒక థింగ్ మ్యాక్స్బిన్ అని చెప్తున్నారు కదా, మ్యాక్స్బిన్కి ఇప్పుడు దాకా ప్లాంట్ లేదు. వాళ్ళు చేసేది ఓన్లీ మార్కెటింగ్ అండ్ సేల్స్ నాకు తెలిసి. బికాజ్ మేము ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి వాళ్ళు చేసేది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని అమ్ముకుంటారు. వాళ్ళకి ఏం ప్లాంట్ లేదు, వాళ్ళు ఏం ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఏదో ల్యాండ్ ఐ డోంట్ థింక్ పొలిటికల్గా వాళ్ళకి ఏదైనా ఉండే ఇంకేమైనా వాళ్ళు అప్లై చేసుకున్నారని తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంది స్టేట్లో జరుగుతుంది. సమ్ ఇష్యూ, ఫార్మర్స్ ఇష్యూ, సమ్మన్ అరెస్టెడ్, రైట్? అండ్ ద హోల్ థింగ్ ఈజ్ అరౌండ్ ఫార్మా. ఆ ఫార్మాని కనెక్ట్ చేయాలి కదా, ఫార్మాని హాస్పిటల్కి కనెక్ట్ చేయాలి అంటే ఆ మధ్యలో నేను దొరికాను అంతే. అందుకని ఏం లేదు అక్కడ. ఎనీథింగ్ ఎల్స్ నాన్న? Anything else? We can close it? Yeah. Okay. Thank you. Thank you so much. Right.
IT పెట్టాను. మేము we are not associated with any political party in any state. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. ఆ హాస్పిటల్ నీడ్స్కి ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాము. ఆ గవర్నమెంట్ కాదు, ఈవెన్ ఎనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అది పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టెన్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా, బిల్ డిస్కౌంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా, సపోర్ట్ చేయాల్సి వచ్చినా వి డూ ఇట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బికాస్ ours basically healthcare industry and a private limited company, that too listed in Stockholm. We cannot indulge in any political oriented things. This is number one. Number two, it's bit surprising ఎందుకంటే ఈ కామెంట్ రావడానికి, ఎందుకంటే మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్, మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ బికమ్ ఏ 24 హాస్పిటల్ చైన్. దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 1.5 year బ్యాక్ హానరబుల్ స్పీకర్, అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి, ఆ రోజున్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు. మనం నాసిక్కి వెళ్తే నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు, ముంబైకి వెళ్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు, పూణేకి వస్తే శరద్ పవార్ గారు ఓపెన్ చేశారు, కర్ణాటక బెంగళూరుకి వస్తే డీకే శివకుమార్. ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్స్ వాళ్ళు దే ఆర్ ద ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి మనం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించడం అనేది ఒక ఆనవాయితీ. రీసెంట్గా మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఓపెన్ చేస్తే మన రామ్మూర్తి నాయుడు గారు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఓపెన్ చేశారు. సో బేసిక్గా వీ ఆర్ ఓరియంటెడ్ విత్ ద గవర్నమెంట్ పీపుల్తో, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్లో ఆ రోజున్న పాపులర్ దీంతో ఓపెన్ చేస్తాం. సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన ఆనరబుల్ ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారిని కనెక్ట్ తీసుకునేదాన్ని అంటే, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ శరత్ ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్. అది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. వే బ్యాక్ ఇన్ 2014-13 నుంచి హీఈస్ ఎ 7 నుంచి ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ ఫర్ దెమ్. సో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ హీ యూస్ టు ట్రీట్. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము, సార్ మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే ఆయన 100 questions అడిగారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, ఇది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇది నిజంగా ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వరంగల్లో అని చెప్పి మనం ప్రజెంట్ చేస్తే then he accepted that invitation and has come and inaugurated. So దీంట్లో ఏమీ పొలిటికల్ ఇదేం లేదు. This is just a routine norm which we practice in any of the hospitals. So మినిస్టర్ గారు ఫడ్నవీస్ గారు ఉన్నారు. ఫడ్నవీస్ గారి చేతుల మీదుగా అయ్యింది. నాసిక్లో మనం హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు. అండ్ కర్ణాటకలో హాస్పిటల్ ఓపెనింగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేశారు. ఓవరాల్గా మాదొక ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్స్తో వర్క్ చేయాలి, వర్క్ చేస్తుంది. దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్. సో అది దానివల్ల మనం గవర్నమెంట్తో మనం ఉన్న ఆ రోజు అప్పుడు ఉన్న వాళ్ళతో ఇనాగరేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ కామన్ థింగ్. సో దాన్ని మనము ఈ ఫార్మాకి లింక్ చేయాల్సిన, అంటే దెర్ ఈజ్ నో లింక్, రైట్? అండ్ నేను యాజ్ ఆఫ్ నౌ ఏ ఫార్మా కంపెనీస్లో లేను. ఐఎమ్ ఎ కార్డియాలజిస్ట్, ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. ఓకే, ఐఎమ్ ఓన్లీ డైరెక్టర్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ కొన్ని రిలేటెడ్ మెడికవర్ హాస్పిటల్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే మా సిస్టర్ కంపెనీస్ ఉన్నాయి హాస్పిటల్స్, దాంట్లో కనిపిస్తుంది అది.
సో ఇప్పుడు ఏదైతే సురేష్ గారి మీద అంటే ఇప్పుడు ఇష్యూ జరిగింది కదా మనకు, సో ఆయనకి సంబంధించినటువంటి భూమిని లాక్కున్నారు అందుకోసం అని చెప్పే గొడవ జరిగింది. ఆ భూమిని కూడా ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో దానికోసమే తీసుకున్నారు, అందులో మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనేది కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. దీని మీద దానికి అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు, రైట్? అది పక్కన పెడితే ఫార్మా కంపెనీకి మెడికవర్ హాస్పిటల్కి అసలు ఏం సంబంధం లేదు, రైట్? సో ఆ రిలేషన్ కమెంట్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ తీసుకురావడానికి వాళ్ళు చెక్ చేసినప్పుడు కామన్ లింక్ లాగా ఎవరినో ఒకటి తీసుకురావాలి కాబట్టి అలా చెప్పిండొచ్చు, రైట్? సో దాని గురించి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనేది వేస్ట్. అది మీకుందా మ్యాక్స్ బిన్తో? సో మ్యాక్స్ బిన్తో మీరు ఆర్ఓసికి వెళ్ళి చెక్ చేయొచ్చు, ఇందాకే చెక్ చేసి చూపించాం కదా. సో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మ్యాక్స్ బిన్ కంపెనీ ఆర్ ఎనీ ఫార్మా కంపెనీ. సో కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్. ఆ మధ్యలో కొన్ని వాట్సాప్లో వీడియోలు కూడా తిరిగాయి, చాలామంది డాక్టర్స్ నాకు కూడా పంపించారు. ఒక నేమ్ పెట్టి శరత్ చంద్ర రెడ్డి అని పెట్టి ఫార్మా కంపెనీ అని నా ఫోటో పెట్టడం జరిగింది. సి ప్లీజ్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హీ ఈస్ టోటలీ డిఫరెంట్, ఐఎమ్ ఎ డిఫరెంట్ గై. ఓకే, థ్యాంక్ యూ.